హలో ఫ్రెండ్స్, ఈరోజుటి మన రెసిపీ పాలకూర ఉల్లి కారం. దీనికోసం ముందుగా ఇలాంటివి ఒక 4 కట్టలు పాలకూరను తీసుకొని వెనక పార్ట్ తీసేసి సన్నగా ఇలా తరిగి పెట్టుకోండి. ఈ రెసిపీ నన్ను వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అడిగారు, సో వాళ్ళ కోసం చేస్తున్నాను నేను ఇది. పాలకూర మంచి ఫోలిక్ యాసిడ్ అండి. మనం నార్మల్గా కూర చేస్తే తినలేం, పాలకూర పచ్చి పచ్చిగా ఆ స్మెల్కి పప్పులో కానీ తినలేం. ఇలా చేసుకుని ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం కారం, ఒక చిన్న రెబ్బ చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కాస్త చిటపట్టమన్నాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ వేసేసేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా నూనె పైకి తేలుతూ ఉంటే కొంచెం కొంచెం కలుపుకోండి. మీకు పచ్చి వాసన పోయాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని ఈ మిశ్రమంలో వేసేయండి. వేసేసి మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ కూర అయితే రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. నాకైతే రైస్ కంటే కూడా రోటీలోకి చాలా నచ్చింది ఈ కూర. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా వాటర్ లాగేస్తుంది పాలకూర. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేక మనకి పచ్చివాసన పోతుంది అండ్ మన కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన పాలకూర ఉల్లికారం రెడీ. ఇది మీరు రైస్లోకి, రోటీస్లోకి దేంట్లోకైనా తినచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియో చివరిలో ఇచ్చాను, మీరు నోట్ చేసుకొని ఇంట్లో ట్రై చేయొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and please comment on the video. Thank you. Bye bye.